ప్రభువా, మరి ఈ స్థలం విషయంలో మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీ దాసునికి దాసురాలికి ప్రభువా, ఈ స్థలాన్ని మీరు అప్పగించారు. ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ దీవించబడాలి. ఈ స్థలము అనేకులకు ఆశ్రయ స్థానంగా ఉండాలి. ఈ స్థలములో నాయన నీ ఇష్టానుసారమైన, నీ చిత్తానుసారమైన కార్యాలు జరగాలి. అలా కృప చూపించండి. ఈ సేవకులముగా ఈ స్థలంలో అడుగుపెట్టి ఈ స్థలం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఫలభరితముగా మార్చబడునుగా మీరే కనికరించండి. ఉపయోగకరమైనటువంటి స్థలం, అనేకులకు ఆశ్రయం ఇచ్చే స్థలంగా, దీవెనకరమైనటువంటి స్థలముగా దేవా ఈ స్థలమును మీరు దీవించండి. ఈ దాసుని కుటుంబానికి కూడా బలపరచండి. దాసునికి అమ్మాయికి ఇచ్చినటువంటి భార్యను, బిడ్డను, వారి పరిచర్యను దీవించండి. కల ఉంచిన ప్రతి బిడ్డను, దాసుల కుటుంబాలను, సేవ పరిచర్యలను దీవించి ఆశీర్వదించి, నిజంగా దినాన్ని ఎంత ఘనముగా ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో కూర్చున్నాను తండ్రి. తండ్రి ప్రేమాడ సర్వోన్నతుడైన రక్షకుడు వందనాలు చెల్లిస్తాను. స్తోత్ర మార్గాన్ని బట్టి వందనాలయ్యి ఈ సన్ని తోడుగా ఉంచి క్షేమకరమైన స్థితి దయచేసి ఈ స్థలం తీసుకోవడానికి మీరు చూపిన రూపాంతటిని బట్టి స్థుతిస్తాను. ముందుగా ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరచండి. దేవ ఈ స్థలం అంతటి మీద నీ కనుదృష్టి ఉంచండి. రాసుల ఆలోచన ఏదైతే ఉందో అది సఫలపరచబడినట్లుగా తగిన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసి మీ ఉద్దేశాలు నెరవేర్చబడి దేవ ఈ స్థలంలో మీ మహిమ కార్యములను వారు అనుభవించబడి కృప చూపించమని ప్రార్థన చేస్తాను. పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఈ స్థలంలో నాయన నీ సమాధానము నిలిచి ఉండనట్లుగా సహాయం చేసి మారాన్ని మధురంగా చేయగలిగిన గొప్ప దేవుడు అయ్యా, ఈ స్థలమును మహిమకరంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంది. దేవా ఈ ప్రాంతానికి వచ్చిన మీ జిల్లందరూ బట్టి వందనాలు, కళ్ళుంచిన వారందరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లవ తండ్రి, మీ పాదములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ సమకూర్చడానికి స్తోత్రాలు. ఆ బాగులోనే ప్రభువా మీ దాసులు ప్రభు రజనీ గారిని, అలాగే చెల్లి ప్రభు సుధాని, బిడ్డ పెన్నీని, ఆ కుటుంబాన్ని దీవెనకరంగా చేసి వారికి అనుగ్రహించిన ఈ యొక్క స్థలాన్ని బట్టి స్తోత్రాలు. ఈ స్థలంలో మీరుండండి. ఈ స్థలాన్ని బట్టి ప్రభువా ఇక్కడ ఏదైతే ప్రణాళిక చేయబడుతుందో ప్రభువా దాన్ని బట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు ప్రభువా నాయన ఇక్కడ అనేక మందికి ఆశీర్వాద కారణముగా ప్రభువా ఆధ్యాత్మికమైన ప్రభువా నీంటిని గూర్చినటువంటి సునాద గీతము వినబడినట్లుగా ఈ స్థలంలో నుండి సునాద గీతం వినబడి అనేక మంది రక్షణ అనుభవంలోకి రావడానికి సహాయం చేయండి. మీ ఇష్టంలో ప్రభువా నాయన మీకు మహిమకరంగా ప్రభువా నాయన మీ ఆలోచనలో మీ దృష్టిలో ఉంచి ప్రభు మీరు నడిపిస్తున్నామని కోరుతున్నాను. ఇంతవరకు వారిని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్న మీ ప్రేమ కొరకు వందనాలు. వారిని ఆధ్యాత్మికంగా వర్ధిల్లింపు చేసి మీకు అత్యంత సమీపంగా చేసి ప్రభువా నాయన ఇంకా మీ పని పరిచర్యలో ప్రభు మీ దాసురాలను జ్ఞాపకం చేసుకునండి, కృప చూపండి. మరి ముఖ్యంగా ప్రభు చెల్లి నాయన హాస్పిటల్ విధానంలో తన వృత్తులు అనేక మందికి ప్రయోజనకరంగా మీ దాసురాలను మార్చండి, మీ జ్ఞానంతో నింపండి. అదే సమయంలో పెన్నికి మంచి ప్రభువా నాయన మరి జ్ఞానం అనుగ్రహిస్తురండి, ఆరోగ్యం దయచేయండి, తన చదువులో తోడుగా ఉండండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని ప్రభువా సామెతల గ్రంథం 9:11 వచనం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డను ఆ రీతిగా సిద్ధపరచము సహాయం చేయండి. అలాగే సునీల్ బ్రదర్ని, ప్రభు రజనీ గారి బ్రదర్ని, వాళ్ళ బ్రదర్స్ అందరినీ, వారి కుటుంబాలని, వారి సిస్టర్స్ని, అదే సమయంలో ప్రభువా చెల్లి పెద్దోడు చిన్నోడు, అదే సమయంలో ప్రభువా నాయనక్క ప్రభు వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని చేరువచ్చిన దైవదాసులందరినీ దీవెనకరంగా చేయమని మరి విశేషంగా ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తన 34:1 వచనం, కీర్తనలు 127 మొదటి వచనం నెరవేర్చి మీరే మహిమ పొందమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని స్తుతిస్తూ అత్యంత బ్రతులాడు వేడుకుంటున్నాము తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణుడైన దేవా నీకు వందనాలు తండ్రి. రజనీ గారిని బట్టి, సుధా గారిని బట్టి వందనాలు తండ్రి. వారు చేస్తున్న పరిచర్యను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. మరి నాయన ప్రభు వారికి స్థలాన్ని బట్టి కూడా వందనాలు ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి.
అయా కలిగినది ఏది నువ్వు లేకుండా కలగలేదు ప్రభు, సమస్తమును నీ వల్లనే కలిగినవి ప్రభు. నీ ద్వారా పొందుకున్న బిడ్డలకు నాయన ఈ యొక్క స్థలము తగిన దీవెన ఆశీర్వాదకరంగా ఈ స్థలంలో అడుగుపెట్టి నీ దాసులు అడుగుపెట్టిన స్థలాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, కుటుంబానికి ప్రయోజనకరంగా మీరు మార్చండి, సహాయం దయచేయండి. మా ప్రభువును ఈ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామనకు వేలాది స్తోత్రాలు. నీ సంపూర్ణ ప్రణాళికలో, నీ సంపూర్ణ చిత్తంలో తండ్రి ఈ స్వాస్థ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. దీని ద్వారా నువ్వు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావో, ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నావో, ఎటువంటి తండ్రి సేవా పరిచర్య జరగాలని ఆశ కలిగి ఉన్నావో, అదేవిధంగా మా కుటుంబాలందరూ ఐక్యంగా కలిగి ఈ ప్రదేశంలో తండ్రి కొంత సమయం సంతోషంగా గడపడానికి అవకాశాలు దయచేయడానికి, అదేవిధంగా తండ్రి ఇంకా అనేకమైన సోషల్ యాక్టివిటీస్ జరగడానికి నీవే ద్వారాలు తెరవండి, సహాయం దయచేయండి తండ్రి. నీ సంపూర్ణ ప్రణాళికలో తగిన సమయంలో ప్రతి కార్యక్రమాన్ని జరిగించమని, మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రదేశంపై నీ హస్తం నుంచి అన్ని సరిహద్దుల మీద విశాలపరుచుకొని అన్ని పకడ్బందీగా చక్కగా దీన్ని నీట్ చేసుకోవడానికి నీవే సహాయం దయచేయమని, నీ కృపా కనికరమైన ఆశీర్వాదాలు ఈ భూమిపై, అదేవిధంగా ఇక్కడ సేవ చేస్తున్న బిడ్డలందరిపైన, ఇక్కడికి వచ్చిన బిడ్డలందరిపైన ఉంచమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ధన్యవాదాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ మీకు వచ్చేయండి. వేలాది వందనాలు దేవా, నువ్వు మాట్లాడే దేవుడు, సజీవుడు, జీవం కలిగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయా స్థలాన్ని బట్టి ప్రభా, ఇచ్చిన దీన్ని బట్టి ప్రభా, వాళ్ళు కొనుక్కున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అయ్యా ఈ సాతానికి ప్రభా తావు లేకుండా నీ కంచి అయింది ప్రభా. ఇక్కడ ప్రభా ఏ విధంగా ప్రభా అయ్యా నిర్మాణం స్టార్ట్ చేయాలో ప్రభా నీ ప్రకారం, నీ ఆలోచన ప్రకారం అన్నాడు ప్రభా. అయ్యా నోవా కోడ్ని ఏ విధంగా కట్టారు ప్రభా, అలాగే ప్రభా ఈ గృహం ప్రభా ఈ స్థలంలో ప్రభా మంచిది ప్రభా, అందరికి ఉపయోగకరంగా ఉండటానికి కూడా ప్రభా దయచేయమని, ప్రతి ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకోమని, త్వరలో రానైన నా యేసై క్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ప్రేమగల మా ప్రియపరులకు తండ్రి, జీవంగల దేవ, మహిమగల రాజా, మహాన్నతుడ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. మధ్యాహ్న సమయంలో నాయన మేమందరం ఇక్కడ ఇందు నిమిత్తమై చేరి ఉన్నాము. సమస్తము ఎరిగిన దేవుడవు ప్రభా, సమస్తమును బాగుగా చేసిన దేవుడవు, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. మీ అనాది సంఘంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే వందనాలు అయ్యా. మీ చిత్తంలో ఇంతవరకు ప్రభా కొనసాగడానికి మీరు నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. కేవలం మీ కృప ద్వారా, మీ ప్రేమ ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం అయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు చేసిన మేలును, ఉపకారముల కొరకై ఆయన మీరు మాకు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభా, ఈ రీతిగా సేవకులందరినీ ప్రభా మా మధ్యకు నడిపించినందుకై వందనాలు అయ్యా. మమ్మల్ని ప్రేమించి వారందరూ కూడా ప్రభా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వాదకరంగా చేయండి. ప్రత్యేకంగా నాయన ప్రభా సేవకులను ప్రభా మీ హస్తాలకి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. వారు చేసిన ప్రార్థనలన్నీ కూడా ప్రభా మీకు అంగీకారం గాను, యోగ్యము గాను, ఈ ప్రదేశం నాకు ఆశీర్వాదకరం గాను చేసే గొప్ప దేవుడు అని మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం అయ్యా. ఈ లోకంలో మేము ఏది కలిగి ఉన్నప్పటికీ సమస్తము మీరు అనుగ్రహించేదే ప్రభా. మీ చిత్తం లేనిదే ఏది జరగదని మా జీవితాల్లో మీరు వాక్యం ద్వారా మాట్లాడుతూ మరి మీరు రుజువుపరుచుకున్నటువంటి వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉన్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయమును ఈ ప్రదేశంలో కూడా మీ హస్తాలకే చెప్పుకుంటూ జీవంగా యేసునామమున పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క అత్యంత కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరిన మన అందరికీ, మరి విశేషంగా రజనీ గారు చెల్లి ఇటు పెన్నీకిని ఈ యొక్క భూమిని అనుగ్రహించిన విధానంలో మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. ఆమేన్.